స్పెషల్ మినప మసాలా వడలండి. వీటిని చికెన్లో, నాటుకోడి కర్రీలో తింటే సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. కేజీ మినపప్పుని నీట్గా కడుక్కొని ఇలా పప్పు మునిగేలా వాటర్ వేసుకొని ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. పప్పు మంచిగా నానిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మినపప్పుకి ఇంత పిండి అయితే వచ్చేసిందండి. ఇప్పుడు దీంట్లో నుంచి సగం పిండిని తీసుకుందాం. అంటే 1/2 కిలో మినపప్పు పిండిని తీసేసుకుందాం వడల కోసం. ఇలా వేరే గిన్నెలోకి ఇంత పిండి తీసేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా. 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి, వీటిని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేయాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న 2 రెబ్బల కరివేపాకు, కొన్ని అల్లం ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి. అంతా ఇలా కలిసేలా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోవాలండి. సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. మీద ఇట్లాంటి వెడల్పాటి గిన్నె కానీ లేదంటే కడాయి కానీ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. వాటర్లో హ్యాండ్ని ఇట్లా తడుపుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇట్లా హోల్ పెట్టేసి ఆయిల్లో వదిలేయటమే. అన్నింటికి ఇలానే చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వడలని వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేయాలి. ఇంతేనండి, మన మినప మసాలా వడలు రెడీ అయిపోయాయి నా స్టైల్లో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి.